నమస్తే వసీహ. ఐయుఐ అంటే ఏమిటి, ఎవరికి చేయాలి మేడం? ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఐయుఐలో ఏం చేస్తామంటే సెమన్ శాంపుల్ని వాష్ చేస్తాం. వాష్ చేసి గర్భసంచిలో పైకి అంటే దగ్గర ఫండస్ దగ్గర డిపాజిట్ చేయడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా బేబీ అనేది గర్భసంచి పక్కన ఉండే ట్యూబ్స్లో తయారవుతుంది. హస్బెండ్ వీర్యంలోని వీరకణాలు, భార్య యొక్క ఎగ్ రెండు కూడా ట్యూబ్లో కలిసి బేబీ కింద ఫామ్ అవుతాయన్నమాట. కానీ ట్యూబ్ దాకా మనము ఈ సెమన్ శాంపిల్ వేయడం కుదరదు. కాబట్టి ట్యూబ్కి దగ్గరగా గర్భసంచిలో ఫండస్ దగ్గర సెమన్ శాంపిల్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఐయుఐ అంటాము. ఐయుఐ అనేది రకరకాల ఇండికేషన్స్లో చేయడం జరుగుతుంది. భార్యలో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, భర్తలో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే బేసిక్ పరీక్షలు భార్యాభర్త ఇద్దరికి చేసింటాము. భర్తది కౌంట్ బాగుంటుంది, మొటిలిటీ బాగుంటుంది, అట్లనే భార్యవి ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, నెలైన ఎగ్ అనేది డెవలప్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే బేసిక్గా ఏమీ ప్రాబ్లం ఉండదు కానీ ప్రెగ్నెన్సీ రాదు. ఇలాంటి కండిషన్స్లో ఐయుఐతో సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. ఇంకొక ఇండికేషన్ వచ్చేసి భర్తకు వీర్యకణాలు తక్కువ ఉండటం. కనీసం అంటే ఒక ఎజాక్యులేట్లో 39 మిలియన్స్ అనేవి ఉండాలి. అంటే ఒకసారి వీర్యస్ఖలనం కనుక జరిగితే మొత్తం వీర్యస్ఖలనంలో ఉండేటటువంటి కణాలు 39 మిలియన్స్ ఉండాలి. అట్లా కాకుండా కణాలు తక్కువ ఉన్నప్పుడు కణాలని మనం 3 రకాలుగా దీన్ని డివైడ్ చేయొచ్చు. మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మైల్డ్ అంటే 10 మిలియన్ల కన్నా ఎక్కువ కణాలు ఉంటే దాన్ని మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటారు. మోడరేట్ అంటే 5 నుంచి 10 మిలియన్ల కణాలు ఉంటే దాన్ని మోడరేట్ మేల్ ఫ్యాక్టర్ అంటారు. సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే 5 మిలియన్ల కన్నా తక్కువ కణాలు ఉంటాయి, అప్పుడు దాన్ని సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటారు. ఐయుఐని మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ కండిషన్స్లో చేస్తాము. మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే కణాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి కానీ ఓకే అనమాట. 10 నుంచి 39 మిలియన్ల కణాలు కనుక ఉంటే దాన్ని మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటాం. ఇలాంటి కండిషన్స్లో ఐయుఐ చేయడం అనేది జరుగుతుంది. ఐయుఐ ప్రాసెస్లో డెడ్ స్పర్మ్స్ అన్నిటినీ వాషింగ్ ప్రాసెస్లో అవి తొలగిపోతాయి అన్నమాట. కొద్దిగా వీక్గా ఉన్న కణాలు అంటే స్లోగా మూవ్ అవుతున్నవి ఈ వాషింగ్ ప్రాసెస్తో యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి ర్యాపిడ్గా కదలడం అనేది జరుగుతుంది. దాంతో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. న్యాచురల్ ప్రాసెస్లో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ఆ సెమన్ శాంపిల్ అనేది యోనిలో డిపాజిట్ అవుతుంది. కానీ ఐయుఐలో యోనిని దాటి గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ని దాటి గర్భసంచిలో ఫండస్ దగ్గర పైకి వేయడం ద్వారా లక్షల్లో యాక్టివ్గా కదిలే కణాలు బేబీ తయారయ్యే చోటుకి దగ్గరగా వేయటం జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఐయుఐ చేయకూడదా అంటే పేషెంట్ ఎకనామిక్ కండిషన్ బాగాలేదనుకోండి, వాళ్ళు ఐవీఎఫ్ ఇలాంటి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కనుక చేయించుకోలేని పక్షంలో డెఫినెట్గా ఒక 2 సార్లన్నా ఐయుఐ హస్బెండ్ శాంపుల్తో ట్రై చేయడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, కానీ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకొక కండిషన్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ కండిషన్స్లో కూడా ఐయుఐతో సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరికన్నా కలయికలో ఇబ్బంది ఉన్నా కూడా అలాంటి కండిషన్స్లో కూడా ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఐయుఐకి రీజన్స్ అన్నమాట. థ్యాంక్ యూ.